వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ అరోమా. సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా పన్నీర్ పల్వ ఎలా చేయాలో చూద్దాం. 400 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకుని బాగా కడిగి 20 నిమిషాలు నానపెట్టుకోవాలి. అదే టైంలో 200 గ్రాముల పన్నీర్ను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 200 గ్రాముల పన్నీర్కి 500 గ్రాముల వరకు రైస్ను యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్లో 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసిన పన్నీర్ను యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 5 లేదా 6 జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూపిన విధంగా బిర్యానీ సామాన్లు వేసి 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 2 ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కట్ చేసిన టొమాటోని వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాక దానిలో మనం తీసుకున్న రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని వేసుకొని పన్నీరు, జీడిపప్పును వేసి కుక్కర్లో మూత వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కప్పు ఓపెన్ చేసి ఉంటే పుదీనా యాడ్ చేసుకొని చూపిన విధముగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ పలావ్ రెడీ. మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.